జీవితంలో ఎదగాలంటే భయాన్ని వీడి స్వేచ్ఛగా ఎగరాలి. ఆకాశమే మీ హద్దు కావాలి. కానీ మనలో కొందరు మాత్రమే ఉన్నతంగా ఎదుగుతారు. జీవితంలో గొప్పగా స్థిరపడతారు. ఎవరైనా ఉన్నతంగా ఎదగాలంటే మార్గమేంటి? మనందరం జీవితంలో ఉన్నతంగానే ఎదగాలనుకుంటాము. కానీ కొందరు మాత్రమే గొప్ప స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే ఏదైనా ఒక స్థితికి చేరుకోవాలనుకుంటే ఉన్న చోటు నుంచి కదలాలి. అవసరమైతే అయిన వాళ్లను, పుట్టిన ఊరిని వదిలి దూరంగా బ్రతకాలి. కష్టమైన, నష్టమైన పట్టుదలతో ముందుకు సాగాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఏదైనా సాధించాలి అంటే సాధన చేస్తేనే అది సాధ్యమవుతుంది. డబ్బుతో చదువును కొనగలం, కానీ జ్ఞానాన్ని కొనలేం. పరపతితో పనులు చేయించుకోగలం, కానీ పనిచేసే సామర్థ్యాన్ని పొందలేము. వారసత్వంతో రాజభోగాలను అనుభవించగలం, కానీ రాజ్యాన్ని నిర్మించలేం. తన కాళ్లపై తాను నడుస్తూ వేరొకరికి మార్గాన్ని చూపుతూ తన అడుగుజాడల్లో ఇతరులను నడిపించగలిగేవాడే నాయకుడవుతాడు, లోకాలను ఏలుతాడు. అంతేకాని ఒకరి మీద ఆధారపడ్డవాడు పడతాడే తప్ప జీవితంలో పైకి ఎదగడు. ఇదే సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు ఒక రాజుకు ఒక వ్యక్తి వచ్చి 2 గద్ద పిల్లలను బహుమతిగా ఇస్తాడు. ఆ 2 గద్ద పిల్లలు ఎంతో అందంగా ఉంటాయి. ఇంతకుముందు ఎప్పుడు రాజు అంత అందమైన గద్దలను చూడనే లేదు. రాజు వాటిని పెంచుకోవాలని ఆశపడతాడు. వాటి సంరక్షణ కోసం కేర్ టేకర్ని నియమిస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఈ 2 గద్ద పిల్లలు పెరిగి పెద్దవుతాయి. ఎంతో అద్భుతమైన పక్షుల్లాగా తయారవుతాయి. ఒకరోజు ఆ రాజు తాను పెంచుకుంటున్న గద్దలను చూడటానికి వెళ్తాడు. అవి పెద్ద పక్షుల్లా పెరగడం చూసి ఎంతో ఆనందపడతాడు. అవి ఎగిరితే చూడాలని ఆశపడతాడు. కేర్ టేకర్కి వాటిని ఎగిరేలా చేయమని ఆదేశిస్తాడు. దీంతో ఆ కేర్ టేకర్ వాటిని ఎగిరేలా చేస్తాడు. అందులో ఒక గెద్ద ఆకాశాన్ని తాకగా మరొకటి మాత్రం కొద్దిపాటు ఎత్తుకు మాత్రమే ఎగిరి తిరిగి తానున్న చోటికే వచ్చి కూర్చుంటుంది. అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు. 2 గెద్దలు సమానంగా పెరిగాయి, సమానమైన శక్తిని కలిగి ఉన్నాయి. ఒకటి మాత్రమే ఎగురుతుంది, మరొకటి ఎగరడం లేదు. ఎందుకు ఇలా అని కేర్ టేకర్ని రాజు అడుగుతాడు. అందుకు అతడు బదులిస్తూ, ఈ గెద్దతో ఇదే వచ్చిన సమస్య. మొదట్నుంచి ఇంతే. అది ఎక్కడికి వెళ్ళదు. ఎంత ఎగిరేలా చేసినా తిరిగి అది ఉన్న కొమ్మపై వచ్చి వాల్తుంది అని చెప్తాడు. కానీ ఒకరోజు 2వ గద్ద కూడా ఆకాశాన్ని తాకడం చూస్తాడు రాజు. సంతోషంతో ఆ గద్దను ఎవరు అంత పైకి ఎగిరేలా చేశారో అతన్ని సన్మానించాలి అనుకుంటాడు. అతన్ని పిలిపించమని ఆదేశిస్తాడు కేర్ టేకర్కి. అయితే ఆ గద్దను ఎగిరేలా చేసింది ఏ మేధావి కాదు, గొప్ప వ్యక్తి కూడా కాదు. అతడొక మామూలు రైతు. దీంతో ఆ రాజు ఆతృతగా, మేధావులకే సాధ్యం కానిది ఇది నీకెలా సాధ్యమైందని రైతును అడుగుతాడు. దీనికి ఆ రైతు, నేనంత మేధావిని కాదు, గద్ద ఎగరకుండా అదే కొమ్మపై వాలుతుండడం చూసి అది కూర్చునే కొమ్మను నరికేశాను. దీంతో అది అలవాటు పడిన కొమ్మ లేకపోవడంతో అక్కడికి వచ్చి వాలడం మానేసింది, దూరంగా ఎగరడం ప్రారంభించింది అని చెప్తాడు. ఆ రాజు రైతును సన్మానిస్తాడు. బాగా చదువుకున్నవారు మేధావి కాదు, జ్ఞానం ఉన్నవారు మేధావి అని రైతును మెచ్చుకుంటాడు. ఈ కథలో మనం గ్రహించాల్సింది, మనందరం కూడా 2వ గెద్దలాగా ఒకే చోట ఉండాలనుకుంటాం. మన కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావడానికి ఇష్టపడం. కానీ బయటికి వచ్చినప్పుడే అంతకు మించిన అవకాశాలు, సౌకర్యాలు ఉంటాయని గ్రహించాలి. భయం వీడి మన శక్తియుక్తులపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలి. అప్పుడే ఎంతో ఉన్నతంగా ఎదగగలం. Thank you for watching. For more interesting videos, please like and subscribe our channel.